మాధవి సమగ్రంగా టెక్సస్ నుండి తెలుసుకోండి. కాల్ చేశారు. మాధవి గారు. హలో విష్ణు గారు, నమస్కారం అండి. మేడం గారు హలో. నమస్కారం. మీరు మేడం గారు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి, నమస్కారం అండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడే వచ్చిన గవర్నమెంట్ ఏదో దుష్ప్రచారం చేస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. ఇప్పుడు మీకు ఇప్పటిదాకా 2-3 కాలర్స్ నేను ఇప్పుడు ఏం చేయట్లే విన్నాను. ఇప్పుడు ఏం చేయట్లే. ఒక్కళ్ళు కూడా మీరు కొంచెం సేపు నాది అయిపోయేదాకా నాకు టైం ఇవ్వండి ప్లీజ్ అండి. డోంట్ డిస్టర్బ్, మీరు డోంట్ మాట్లాడు ఇంటర్ఫియర్. మాట్లాడు మాట్లాడు ఓకే. మాట్లాడు మాట్లాడు మీరు మాట్లాడు ఏదో అభివృద్ధి చేశామని చెప్తున్నారు. ఇప్పటిదాకా 2-3 కాలర్స్ ఒక్కళ్ళు కూడా ఫేవర్గా ఒక్క మాట చెప్పలేదండి. అభివృద్ధి చేస్తే ఇంత నెగిటివిటీ ఎందుకు వచ్చింది మీకు ఎలక్షన్స్ అప్పుడు? కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది. ప్లస్ ఇంకొకటి, మమ్మల్ని విదేశాల్లో ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారికి ఫండ్స్ పంపించండి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఫండ్స్ పంపించడానికి మేము రెడీగా లేమండి. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టుకోవడానికి, ఆ తాకట్టులో పెట్టుకున్నవి విడిపించడానికి మా దగ్గర అంతా మా బ్యాక్ యార్డ్లో మాకు చెట్లకి ఏమి డబ్బులు కాయటం లేదు. ప్లస్ ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చేశారు, సన్నయుగం లాగా చేశారంటున్నారు. మట్టి చేశారండి, ఆంధ్రప్రదేశ్ని మట్టి చేశారు, అంతా దివాలా తీసింది. ఈ ఒక్క నెల రోజుల్లోనే వాళ్ళు ఏదో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ చాలా అప్పులు మాధవి గారు, చేసిందన్నారు. వాళ్ళు మీకు ప్రశ్న ఉంటే అడగండి, డైరెక్ట్ గా అడగండి మీ ప్రశ్న. కాదు, మీరు ఏమి అభివృద్ధి చేశారండి? ఏం చేశారు? మీరు చేసిన అభివృద్ధి ఒక్కటి చూపించండి. ఒక్కడికి ఏమైనా జాబ్ వచ్చిందా? ఒక్క సిటీ ఏమైనా డెవలప్ చేశారా? పోలవరం ఏమన్నా పూర్తి చేశారా? అమరావతి అయినా పూర్తి చేశారా? వచ్చిన దగ్గర నుంచి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి, వాళ్ళని జైల్లో పెట్టి, ఆయన ప్యాలెస్లు కట్టుకొని, ఆయన విదేశాలకి ఫ్లైట్లు స్పెషల్ ఫ్లైట్ తీసుకొని విదేశాలకు పోతా ఎంజాయ్ చేశాడు. ఎవరి మ్యాన్షన్ అండి అది? ఎవరి మ్యాన్షన్ కాదు, ఎవరి సొత్తు కాదు. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు వారసత్వం అంటున్నారు. వాళ్ళ సొంత ఆస్తులను వారసత్వంగా తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ని కాదు వారసత్వం చేసుకోవడానికి. వాళ్ళు అట్లా వారసత్వం చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళ ఆస్తులను కూడా వారసత్వంగా పంచండి. మీరు చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు, అన్నిటికీ సమాధానం చెప్పాలి నేను. మాధవి గారు, మీరు చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు, అన్నిటికీ నేను సమాధానం చెప్పాలి, చాలా టైం అవుతుంది. 1, 2, 3 అడిగితే నేను చెప్పగలను. మీకు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు, ఎందుకంటే నా ముందు మాట్లాడినటువంటి కాలర్స్ యొక్క ఒపీనియన్ చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. హ్యాపీగా ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రాక్టికాలిటీ కూడా రావాలి, ప్రాక్టికల్గా కూడా ఉండాలి. నిన్నే మీలాంటి వారందరూ కూడా, వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి విమానాల్లో వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఓటేసినటువంటి వాళ్ళందరికీ కూడా నిన్నే రుణపడి ఉంటానని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో చెప్పారు. కాబట్టి మీరు కూడా ఒక సెట్ ఆఫ్ మైండ్తో ఉండకూడదు. మంచి చెడు అనేది జడ్జ్ చేసుకోవాలి. మంచి ఏం జరుగుతుంది, చెడు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని. తప్పులు జరుగుతుంటే, పరిపాలనలో తప్పులు జరిగితే ఎత్తి చూపచ్చు, అంతే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడు ఎవడు అధికారంలో ఉండకూడదు. మన చంద్రబాబు నాయుడు ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎట్లా ఉన్నా సరే చంద్రబాబు నాయుడే అధికారంలో ఉండాలి అని కోరుకోవడంలో తప్పు ఉంటుందంటున్నా. కాబట్టి పేద ప్రజలకి, సామాన్యులకి, పేదరికాన్ని పోగొట్టడానికి మహిళలకి, విద్యార్థులకి, రైతులకి, అన్ని వర్గాల వారికి చేశాము, చేయగలిగినంత వరకు చేశాము. ఇప్పటికే నెల రోజుల్లో చేతులు ఎత్తేసింది ప్రభుత్వం, ఏమీ చేయలేమని చెప్పారు. నిన్నే చెప్పారు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లోనేమో నిన్న అక్కడ మాట్లాడుతూ, మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ అన్నీ ఒకే రోజు అయిపోవాలని కోరుకుంటున్నారు ప్రజలు. అధికారం వచ్చిన తర్వాత మాట్లాడే మాటలు మాధవి గారు గుర్తుపెట్టుకోండి. మొన్న అధికారం వచ్చే ముందు వరకునేమో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు, నేను అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా ఎత్తేసారు, అమ్మఒడి తీసేశారు, ఏమీ చేయలేదు ఇప్పటివరకు. తర్వాత నిన్న అక్కడ మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణలో. ఏమన్నా తెలుసా అండి మాధవి గారు? ఏమనంటే ఆంధ్రప్రదేశ్లో అందరూ అప్పుడే అన్నీ ఒకేసారి చేసేయాలని కోరుకుంటా ఉన్నారని చెప్పని అన్నారు. ఇది మన బాబు గారి యొక్క ఘనకీర్తి. కాబట్టి మీరేంటంటే ఒక మోటుతో ఉండకండి, కులం, మతం, ప్రాంతం కాదు, వాస్తవ దృక్పథంతో మాట్లాడండి. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. దుష్ప్రచారాలు మానుకోవాలి.
ఇలాంటి దుష్ప్రచారాల మూలంగానే మేము నష్టపోయాం. Yes. మెడికల్ కాలేజీలు కట్టాం, అయినా కానీ అది డెవలప్మెంట్ కాదు మీ దృష్టిలో. ఎయిర్పోర్ట్లు కడుతున్నాం, సీపోర్ట్లు కడుతున్నాం, అది డెవలప్మెంట్ కాదు మీ దృష్టిలో. నాడు నేడులో స్కూల్స్ కడుతున్నాం, పాఠశాలలో విద్యార్థులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తీసుకొస్తున్నాం. మాధవి గారి దృష్టిలో అది కాదు. ఇంకా ఏంటి మీరు అంటే ఆ ముఖ్యమంత్రి కుర్చీలో మనవాడు ఉంటే చాలు అనేది మీ ధోరణి. అలా ఉంటే కుదరదు. ఇది డెమోక్రసీ అనమాట. డెమోక్రసీలో మమ్మల్ని ఒక్కడిని ఎదుర్కోలేక Right. 3-4 పార్టీలు కలిసి, కొన్ని పత్రికలు కలిసి, కొంతమంది కలిసి వచ్చి మా మీద పడ్డారు. సరే చూద్దాం. రాజకీయాల్లో అప్పుడే ఒకేసారి పార్టీ పెట్టిన తర్వాత గెలుపు ఓటమి గెలుపు కింద మీద పడతా ఉంటాం. ఏం అభ్యర్థి ఏం ఉండదు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. రైట్.